ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది. దీన్నే విజయదశమి అని కూడా అంటారు. నవరాత్రుల్లో 10 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి 11వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. ఈ దసరా పండుగ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి విజయాన్ని సాధించింది. దసరా పండుగ రోజున దుర్గాదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అమ్మవారిని పూజించినంత పుణ్య ఫలితం దక్కుతుంది. దసరా పండుగ పూజా విధానం: ఏ సమయంలో అమ్మవారి పూజను ప్రారంభించాలి, అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు అలాగే పుష్పాలు ఏమిటి, ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి, శక్తివంతమైన విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది, వరాలు కురిపించే జమ్మి చెట్టు పూజా విధానం, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. అన్ని పండుగల కంటే విజయదశమి పండుగ చాలా విశిష్టమైనది. అత్యంత శక్తి స్వరూపమైన రూపంలో కనకదుర్గాదేవి ఒకటి. అయితే ఈ దసరా పండుగ నాడు కనకదుర్గమ్మను మనసారా తలుచుకున్నా సరే అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది. అంతటి శక్తి దసరా పండుగకు ఉంటుంది. ఈ విజయదశమి పండుగ రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి వెంటనే దుర్గాదేవి అడుగు పెడుతుందట. ఇక మీ ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. ఈ విజయదశమి పండుగ నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు శుభానికి సంకేతం కాబట్టి దసరా పండుగ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలిసొస్తాయి. ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. పసుపు దుష్టి శక్తులను నివారిస్తుంది. కాబట్టి దసరా పండుగ రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చల్లితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది. అలాగే దసరా పండుగ నాడు ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవాలి. బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీ స్వరూపమైన గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరించుకోవాలి. ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. తద్వారా ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. అలాగే దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తు వేసుకోండి. కుంకుమను తడి చేసి ఆ కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ విజయదశమి నాడు అమ్మవారిని పూజించడానికి 2 శుభముహూర్తాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు ఉదయం 7:30 నుండి 9:59 వరకు అద్భుతమైన శుభముహూర్తం ఉంది. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ సమయంలో పూజ చేయడం కుదరకపోతే ఉదయం 11:57 నుండి 1:30 వరకు అమ్మవారిని పూజించవచ్చు. ఈ 2 ముహూర్తాలు అత్యంత శక్తివంతమైనవి. ఈ శుభ గడియాల్లో ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నిండు ముత్తైదువులా తయారై అమ్మవారి పూజను ప్రారంభించాలి. ముందుగా ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి. అలాగే కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు మందార పూలతో లేదా ఎరుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా ముస్తాబించండి. విశేషంగా దసరా పండుగ నాడు అమ్మవారిని నగలతో అలంకరించి పూజ చేస్తే దుర్గమ్మ ఎంతో సంతోషిస్తుంది. మీరు చేసే పూజలకు అమ్మవారు ఎంతో పులకరించి మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఈ విధంగా అమ్మవారిని అలంకరించి అమ్మవారి ముందు తాంబూలం సమర్పించాలి. తమలపాకు పైన 2 అరటి పండ్లు, వక్కలు అలాగే పసుపు కుంకుమలను కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. ఇక ఈ విజయదశమి నాడు అమ్మవారికి విశేషంగా దీపారాధన చేయాలి. ఇత్తడి కుందుల్లో కాకుండా మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలన్నీ అమ్మవారి పాదాల చెంతకు చేరుతాయి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇక అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి భక్తిపూర్వకంగా ఏ నైవేద్యాన్ని సమర్పించినా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తుంది. పెరుగుతో చేసిన దద్దోజనం, పులిహోర, రవ్వ కేసరి, పాలతో చేసిన బెల్లం పాయసం, చక్కెర పొంగలి, పూర్ణం బూరెలు ఇలా 2 నైవేద్యాలను సమర్పించండి. ఈ నైవేద్యాలు నివేదించలేని వారు కనీసం 2 రకాల పండ్లను నివేదించిన అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది.
విశేషంగా ఈ దసరా పండుగ నాడు ఓం ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఇది చాలా శక్తివంతమైన దుర్గాదేవి బీజ మంత్రం. దసరా పండుగ రోజున ఏ మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి బలం, ధైర్యం, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు. ఈ దసరా పండుగ రోజున తప్పనిసరిగా ఆయుధ పూజలు అలాగే వాహన పూజలు చేయించుకోవాలి. ఆయుధ పూజ అంటే మన వృత్తిలో ఉపయోగించే పనిముట్లను అమ్మవారి పూజలో పెట్టి పూజ చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఉన్న వాహనాలకు తప్పనిసరిగా పూజ చేయించాలి. కాబట్టి దసరా పండుగ నాడు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీ వాహనాలకు కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయలు కట్టి పూజ చేయించుకోండి. కొత్త వాహనాలకే కాకుండా పాత వాహనాలకు కూడా వాహన పూజ చేయించవచ్చు. దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఆ దుర్గమ్మ మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక ఈ దసరా పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి. ఎందుకంటే ఈ విజయదశమి పండుగ నాడు జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందట. కాబట్టి దసరా పండుగ రోజున సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో జమ్మి చెట్టును పూజించాలి. జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి. తద్వారా కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఈ దసరా పండుగ నాడు జమ్మి చెట్టు కొమ్మను మీ ఇంటికి తెచ్చుకొని ఆ కొమ్మను తులసి కోటలో నాటి పూజ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే విజయదశమి నాడు జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువలో పెట్టుకోండి. మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులు అవుతారు. అలాగే మీకు వీలు కుదిరితే కొన్ని జమ్మి ఆకులను తెచ్చుకొని మీ చుట్టుపక్కల వారికి దానం చేయండి. ఎందుకంటే ఈ విజయదశమి రోజున జమ్మి ఆకులను ఎవరికైనా దానం చేస్తే బంగారం దానం చేసిన ఫలితం దక్కుతుందట. తద్వారా మీ ఇంటికి కనకయోగం సిద్ధిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రమే విజయదశమి ముహూర్తం వస్తుంది. దసరా పండుగ రోజున విజయ ముహూర్తం వస్తుంది. సుమారు అక్టోబర్ 2వ తేదీన మధ్యాహ్నం 1:50 నుండి 2:38 వరకు విజయ ముహూర్తం ఉంటుంది. 48 నిమిషాల పాటు ఈ ముహూర్తం ఉంటుంది. ఈ విజయం ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ అమృత గడియలో ఏ మంచి పని చేసినా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో కొత్త వాహనాలు కొనడం, ఆభరణాలు కొనడం లేదా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అంతులేని ఐశ్వర్యం కలిసొస్తుందట. అలాగే ఈ విజయ ముహూర్తంలో దుర్గాదేవిని స్మరించుకున్నా సరే అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుందట. విజయ ముహూర్తంలో చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. అలాగే దసరా పండుగ నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ మాల, మట్టి గాజులు, ఎరుపు రంగు రవిక వస్త్రం, పసుపు కుంకుమలు ఇలా ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించండి.